వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి. ప్రియులారా, మనము హెచ్చించబడాలంటే దేవుడు 2 షరతులను మనకు ఇస్తున్నాడు. 1, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలి. ఆయన చేయి మహాశక్తివంతమైనది. కీర్తన 63:8, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, ఆయన మహాశక్తివంతుడు. కనుక మనము హెచ్చించబడాలంటే ఆయన శక్తిని ఆశ్రయించాలి. యెహోషాపాతు దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు జయమును పొందుకున్నాడు. 2వదిగా, ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉండాలి. దీన మనస్సు అంటే నిరుత్సాహము కాదు, తగ్గింపు స్వభావం. అంటే ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. వీటిని కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు మిమ్ములను కూడా హెచ్చించుతాడు. మిమ్ములను కూడా హెచ్చించునుగాక. ఆమేన్. బైబిలులో ఎంతోమంది ఈ విధముగా హెచ్చించబడినారు. దావీదు జీవితంలో అదే జరిగినది. దావీదును ఎంతగానో హెచ్చించాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ప్రార్థన చేసుకొని ఉంటాడు. ప్రభువా, నేను నా జీవితమంతా ఈ గొర్రెలనే కాచుకోవాలా? నన్ను హెచ్చించవా అని ప్రార్థన చేసుకొని ఉంటాడు. ఒకప్పుడు దావీదు మహారాజు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గొర్రెలను తోలుకొని కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండను చూసి, దేవా, ఈ కొండ ఇంత ఎత్తుగా ఉన్నది, నేను ఈ కొండ ఎక్కలేను, ఈ కొండ ఎక్కుటకు నన్ను హెచ్చించవా, ఈ కొండ అంత వానిగా నన్ను చేయుము దేవా అని ప్రార్థన చేశాడంట. కీర్తన గ్రంథము 61:2లో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదా, నిన్ను గొర్రెల కాపరిగా ఉంచను, రాజుగా చేస్తాను అని చెప్పి ఇజ్రాయేలుకు రాజుగా చేశాడు. మన గురించి మన డ్రీమ్ చాలా చిన్నది, కానీ దేవుని డ్రీము చాలా పెద్దది. తల్లిదండ్రుల తలంపులు పిల్లల పట్ల పెద్దగా ఉంటాయి. భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు మీ పట్ల అంత ఎక్కువగా ఉన్నవి. ఊహించిన వాటికన్నా అడుగు వాటి అన్నిటికన్నా అత్యధికముగా ఇవ్వగల శక్తివంతమైన దేవుణ్ణి మనము ఆశ్రయించి ఉన్నాము. దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే 2వదిగా రూతును చూసినట్లయితే రూతు అయోగ్యురాలు, ఎన్నిక లేనిది. ఎప్పుడైతే అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ ప్రాణమే నా ప్రాణమని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మొరపెట్టిందో వెంటనే దేవుడు ఆమెను యేసయ్య వంశావళిలో ఒక కర్తగా హెచ్చించబడింది. అదేవిధంగా 3వదిగా ఎస్తేరు రాణిని మనం చూసినట్లయితే ఎస్తేరు రాణి అభాగ్యురాలు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి స్త్రీ. ఎప్పుడైతే దేవుని హస్తము కిందికి వచ్చి దేవుని తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆ దేశానికి ఆమెను రాజుగా హెచ్చించాడు. అదేవిధంగా 4వదిగా, ఒకప్పుడు చేపలు పట్టే పేతురు యేసయ్య సన్నిధిలో పశ్చాత్తాపపడి వేడుకున్నప్పుడు గొప్ప ఆత్మలను రక్షించే సేవకునిగా చేశాడు. బానిసగా బతికేటటువంటి యేసేపును తను తాను తగ్గించుకున్నప్పుడు యేసేపుకు దేవుని హస్తము తోడుగా ఉన్నది కనుక ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా హెచ్చించబడ్డాడు. ఒక్క సమయంలో దేవుడు తప్పక మనలందరినీ కూడా హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.